మునిపల్లి మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. కార్యాలయంలో గల రికార్డ్ సెక్షన్లు పరిశీలించి తర్వాత ఎంఆర్ఓ ఎంపీటీఓ ఆఫీస్ లో ముందున్న దుకాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఉద్యోగ ఆరోగ్య ఉప కేంద్రం మునిపల్లిని సందర్శించి డాక్టర్లతో మాట్లాడి దవాఖానాకు వచ్చిన పేషెంట్లను ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారని అడిగారు. తర్వాత సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని డాక్టర్లకు, స్టాఫ్ నర్సులకు సూచనలు చేశారు. అదేవిధంగా తెలంగాణ మోడల్ హై స్కూల్ మరియు కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్ పైన డౌట్లుంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని మంచి మార్కులు సాధించాలని తెలియజేశారు. తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో సంపత్తి భోజనాలు చేశారు. తర్వాత కళాశాల సిబ్బంది జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గారిని శాల్వాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ ఆశజ్యోతి, డిప్టీ ఎంఆర్ఓ కృపానందం, ఎంపీఓ అండాలమ్మ, స్థానిక వైద్య సిబ్బంది, కళాశాలల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. షాప్స్ అన్ని మరి మీకు రెంట్ చేయట్లేదు. ఆల్రెడీ నోటీస్ ఇచ్చాను. పర్మిషన్ పాస్ చేస్తున్నారు. సర్టిఫికేట్స్ లైట్స్ ఇప్పుడు కరెంట్ వైజ్ సార్ నిన్నటి వర్క్ చేస్తుంది. మన దగ్గర లైట్ లేదు మేడం. లైట్ వాష్రూమ్స్ అన్ని ఇప్పుడు రిపేర్ చేస్తాం. మీకు ఏమన్నా ఎంపీసీ సెకండ్ ఇయర్, బైపీసీ సెకండ్ ఇయర్. ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్. ఓకే. ఎలా ఉంది హాస్టల్ ఫెసిలిటీస్? స్టడీస్ బాగున్నాయి. ఏ సబ్జెక్ట్స్ అన్నీ అర్థమవుతున్నాయి? ఓకే. మరి బైపీసీ ఎంతమంది కాకుండా maximum we are having 47 in first year as well as second year. 47 students. So second year మొత్తం ఎక్కడే ఉన్నారు? ఎంపీసీ బైపీసీ. సో బయాలజీ, మ్యాథ్స్ different classes? Yes ma'am, we will setting different Certifications? Yes ma'am, we are having 13 PGTs, 4 TGTs, 1 principal. Then we are also having BTs. Our UBS teachers are also there. Second year and ఎవరికి వచ్చింది? మీరు ఎందుకు వచ్చారు? ఏమైంది?
సిబిటి మరి చేస్తున్నారు. ఎప్పుడు పంపిస్తున్నారు? ఇప్పుడు 2:30 వస్తాను అప్పుడు రిజిస్ట్రేషన్ బాగా 24 hours వెళ్ళిపోతుంది. వస్తుంది మేడం వాట్సాప్లోకి వచ్చేస్తుంది ప్రింట్అవుట్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ మాకు రివ్యూ ఇంటర్ కూడా ఉంది మేడం. రివ్యూ విషయం ఉంది దాంట్లో సిబిటీ వచ్చేస్తుంది ఇక్కడే వస్తారు. వస్తుంది దాంట్లో వచ్చేసి వెంటనే ప్రైవేట్ కేసెస్ ఇప్పుడు ఇక్కడే చేస్తున్నారు. చేస్తాను సిబిటి చేస్తాను. సో ఈ 1 year is very crucial for all of you. సో ఈ 1 year జాగ్రత్తగా చదవాలి అండ్ ఎంసెట్ స్పెసిఫిక్ బుక్స్ చదవాలి. టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా మీరు ఎంత చదివినారన్నది రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఆ ఎగ్జామ్ ఎట్లా రాస్తారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్ బాగా రాయాలంటే ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఎగ్జామ్స్లో మీరు ఏమన్నా ఎంత ప్రిపేర్ అవుతున్నారు ఎంసెట్కి? Weekly once we are having a class for only for interested students. Weekly once. So those students who are interested, they will sit in that class. అంటే ఆల్ సబ్జెక్ట్స్కి Yes, ma'am. MPC as well as this one practice. మరి సపరేట్ బుక్స్ ఉన్నాయా మీకు ఎంసెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి? కొంతమంది దగ్గరే ఉన్నారు. Material is not yet provided, ma'am. From head office they are going to provide a soft copy, so for interested student it will be provided. సో ఎంసెట్ ప్రిపరేషన్ అంటే డైలీ చదవాలి ఎంసెట్కి. సో లాస్ట్ ఎగ్జామ్ ముందు ఆ వీక్లీ ఒకసారి అంటే మనకు దిస్ హ్యూజ్ కాంపిటీషన్ కదా. సో ఆ కాంపిటీషన్ మనం ఫేస్ చేయాలి, బాగా చదవాలి అంటే డైలీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఎంబీబీఎస్ సీట్ రావాలన్నా లేదంటే మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రావాలన్నా కూడా మీకు మంచి ర్యాంక్ రావాలి ఈ ఎంసెట్. సో మంచి ర్యాంక్ రావాలి అంటే మన డైలీ బేసిక్స్ ప్రిపేర్. సో దానికి ఎంసెట్ కొంచెం హెవీగా ఉంటుంది. ట్రిక్స్ అంతా ఆబ్జెక్టివే కదా. సో అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. టెస్ట్ సిరీస్ ఏమైనా పెడుతున్నారా ఎంసెట్ సంబంధించి? వీక్లీ వన్స్ పెడుతున్నారా? ఆల్ సబ్జెక్ట్స్ పెడుతున్నారా? సో దానికి అందరూ బాగా ప్రిపేర్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్ అన్నట్టు ప్రిపేర్ అయ్యి రాయాలి. సో ఎంసెట్లో మీకు వచ్చే ర్యాంక్ బట్టి మీ హోటల్లో వాష్రూమ్స్ ఉన్నాయా? రిపేర్స్ ఏమైనా ఉన్నాయా? అండర్ కన్స్ట్రక్షన్. ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పండి. స్టాఫ్ నర్స్ మంత్లో ఎన్ని ఉన్నాయి? సపోజ్ మరి ఇక్కడ ఏం జరగదు కదా. కొంచెం కాంపిటీషన్ ఓపీఎం వస్తుంది, 100 వస్తుంది. లేడీ 100 వస్తుంది. సబ్ సెంటర్స్ ఏముంది? 8 సబ్సెంట్స్ ఈచ్ మునికాలిలో ఉంది సార్. ఇంకొకటి ఉంది సార్. మున్పల్లి కూడా ఏమైనా ఉన్నాం ఇంకా 8 సబ్జెక్ట్. ఇంకా ఎన్ని issues? మాకు సిస్టమ్ కావాలి అడిగా మేడం తీసుకోండి ఎందుకంటే నైట్ టైం బేసిక్స్ ఏఎన్సీ రిలీజ్ చేస్తుంది. మండే ఫ్రైడే ఈరోజు విన్నారు
ఈ సెక్షన్ ఇది సెక్షన్ అక్కడ చేస్తాం చిల్డ్రన్స్ అక్కడ చేస్తాం సో ఇక్కడ రావు వస్తాం ఈ కమెంట్ మేడం వాళ్ళకి విలేజ్లో అదిలో ఉంటుంది మీరంతా ఎనీ అదర్ ఇష్యూస్ సింగిల్ షిఫ్ట్ ఏం కాదు ఎప్పుడైనా ఉండాలి కదా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండాలి మన లొకేషన్